ఉద్యమకారులపై ఇల్లెందు సిఐ సత్యనారాయణ దౌర్జన్యం ఇల్లెందు సిఐ సత్యనారాయణ వెంటనే ఇల్లెందు సిఐ సత్యనారాయణ వెంటనే ఆధ్వర్యంలో శాంతియుతంగా నిన్న ముఖ్యమంత్రి దాన్ని జాతికి అంకితం చేయడానికి అక్కడికి వస్తున్నాడు. ప్రశ్నించాలి అని చెప్పి ముందే కరపత్రం వేసాం, విన్నవించాం, పేపర్ ప్రకటన ద్వారా విషయాన్ని కూడా తెలియజేసి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి పోతుంటే వినతి పత్రం కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఇల్లెందు సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సీరియస్గా అక్కడ ఒక దౌర్జన్యపూరితంగా వచ్చి గల్లలు పట్టుకొని కొట్టుకుంటూ స్టేషన్ తీసుకుపోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. పోలీసుల యొక్క అత్యుత్సాహాన్ని తెలియజేస్తుంది. అంటే పోలీసుల యొక్క అత్యుత్సవం అంటే గవర్నమెంట్ యొక్క నిరంకుశత్వం కూడా వాళ్ళలో మనకు కనబడుతుంది. అందుకోసం దీన్ని పౌర సమాజం అంతా కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ముందుగానే ఒక ప్లాను అంచెలంచెలుగా ఉద్యమాలు నిర్వహించాలి, ఆ వాటర్ని ఇక్కడ వరకు తీసుకురావాలనేటువంటి ప్రణాళిక కూడా ఈ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీల తరఫున అనుకోవడం జరిగింది. అదేవిధంగా కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలను కూడా కలుపుకొని వచ్చి ఉద్యమం చేయాలనేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఇక్కడి నుండి అయినా దాన్ని ఏజెన్సీ ప్రాంతాలకు మళ్లించాలి నీటిని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయకపోతే ఒక ప్రజా ఉద్యమం రావడానికి సిద్ధమైంది. మీ మెడల్ వంచి అయినా కూడా నీటిని మేము తీసుకురావడానికి, దాన్ని అమలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అత్యుత్సంగా చేసినటువంటి దౌర్జన్యం చేసినటువంటి ఇల్లెందు సిఐ సత్యనారాయణ వెంటనే సస్పెండ్ చేయాలి. మీరు నిజాయితీ పరులైతే పౌర హక్కులను కాపాడతాం, ప్రజాస్వామిక విలువలను కాపాడతాం అని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు నిలబడితే సిఐ సత్యనారాయణ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి ప్రజలంతా కూడా అంటే ఏజెన్సీ ప్రజలు కావచ్చు, పౌర సమాజం కావచ్చు, ప్రజాస్వామిక శక్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఈ ఉద్యమానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తాను. లేకుండా ప్రజల డిమాండ్ను ప్రజాస్వామ్యంగా వినాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఖమ్మం అంటేనే ఉమ్మడి ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో భూమి ఎక్కువగా ఉంటుంది. ఖమ్మంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అంటారు. ఏజెన్సీ ప్రాంతాన్ని మినహాయించి సీతారామ ప్రాజెక్ట్ కాలువను అక్కడ ఉన్నటువంటి నాయకులు, పాలకవర్గ పార్టీలు చాలా కుయుక్తిగా తెలియగా ఇటువైపు రాకుండా అటువైపు మళ్ళీ ఇచ్చి దాన్ని ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి కాకుండా కొంత కుట్రలు చేసినట్టు తెలుస్తుంది. దాన్ని ప్రశ్నించడానికి పోయిన నిన్న కార్యకర్తలపై, పార్టీ కార్యకర్తలపై ఇల్లెందులో పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తెలంగాణ పీపుల్ చేసి ఖండిస్తుంది. ఇటువంటి పునరావృతం కావద్దని ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునఃసమీక్ష చేసి పోలీస్ శాఖకు మరి విధిగణాలు దారి చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. గడువు కొంచెం టైం తీసుకుందాం, ఇప్పుడే తొందరపాటు ఓపికతో ఉందామని చెప్పి ఏదైతే ఓపికగా మేము ఉంటున్నామో ఉద్యమకారులు, ప్రజా సంఘాలకు సంబంధించింది, లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ రకంగా ప్రభుత్వం రెచ్చగొట్టి ఇవాళ ప్రభుత్వం పోలీసులకు సర్వాధికారాలు కట్టబెట్టే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. అందుకోసం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కారు కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ప్రాజెక్టు ప్రాంతాలకు